నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇక్కడ ఉన్నాం. సో ఈ వీళ్ళు దాదాపు ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ సంబంధించి, సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం విజువల్ చూస్తే సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గురించి కూడా వాళ్ళందరూ కూడా గతం నుంచి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. సో వాటిని అమలు చేసే క్రమంలో ఖచ్చితంగా ఈరోజు నిరసనకు ఏర్పాటు చేసినట్టుగా కనపడతా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి ఎంప్లాయీస్ అందరూ కూడా తరలి వచ్చినట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు అందరూ కూడా ఈ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు బైఠాయించినట్టుగా కనపడతా ఉంది. ఒక్కసారి మనం విద్యుత్ శాఖలో ఆర్టిజన్స్ గా పనిచేస్తున్నాము. ఈ రోజు ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని 20,000 మందిని ఆర్టిజన్స్ గా నామకరణం చేసి బ్రిటిష్ నాటి కాలం చట్టం నాటి 1947 యాక్ట్ ప్రకారం ఆ చట్టాలను తీసుకొచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. చేసే పని సమానంగా ఉన్నా మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కు వేరు వేరు వ్యత్యాసాలు, జీతభత్యాలు వ్యత్యాసాలు. ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి కానీ వ్యవసాయం కానీ దేనికైనా ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే కారణం మేము. రాత్రి పగలు అందరూ సబ్ స్టేషన్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా ఆర్టిజన్ 20,000 మందిని గుర్తించి ఇప్పటికైనా రెగ్యులర్ విధులుగా మాదిరిగా స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చేసినప్పుడు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు అందరినీ మేము రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినారు. పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం మీద మనల్ని సగం రెగ్యులర్ చేసి బ్రిటిష్ కాలం సంబంధించిన ఆర్డర్ తెచ్చి ఇంకా మన ప్రభుత్వం తెలంగాణ వచ్చాక కూడా ఈ బ్రిటిష్ పాలన ఏందనేది మాకు అర్థమైతే లేదు. ఇంకా 2 సంవత్సరాలు దాటుతోంది కాంగ్రెస్ పార్టీ కొలువు చేరి. అయినా కానీ ఈ రోజున ఈ ఆర్టిజన్ కార్మికులకు కూడా ఎలాంటి న్యాయం లేదు. మేము చేస్తాం, మేము ఉన్నామని ఓన్లీ ప్రజాపాలన చెప్తాం తప్ప ప్రజాపాలన అనేది ఏమీ లేదు. వాళ్ళంతా దొంగ పాలన తప్ప దొరల పాలన తప్ప ఈ సంబంధించిన ఈ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే అందరినీ ఏపీఎస్ రూల్స్ ఒకటే సంస్థ ఒకటే రూల్ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మిగతా కొన్ని 60,000 మంది మిగిలిన కార్మికులు ఉన్నారు. దీనిలో బిల్ కలెక్టర్లు, ఆర్సీలు సంబంధించిన బిల్లు కలెక్షన్ చేసేవారు ప్రతిరోజు శ్రమతో కూడా చేస్తున్నారు. ఈ రోజున బిల్లు కొడితేనే డబ్బులు వస్తాయి, వాళ్ళకు కూడా బాగా శ్రమతో చేస్తున్నారు. అందుకనే మేము అందరం కూడా మిగిలిపోయిన 60 మందిని కూడా ఆర్టీని గుర్తించాలి. లేకపోతే ఇంతటితో మేము సమ్మె చేస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సమ్మెలు చేసిరు కదా, ఎందుకు ప్రభుత్వం ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? ఏమి చేయరు. ఇందులో ఏమవుతుంది, మేము కీలకమైన సెక్టార్లో పనిచేస్తున్నాం. కరెంటు లేనిదే ఏది కూడా పనిచేయదు. అలాంటి సెక్టార్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏమి మాకు చేయకపోతే ఇంత అన్యాయం అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మాది ప్రభుత్వం, మాకు పోలీసులు ఉన్నారు, మాకు అందరూ ఉన్నారని పనిచేస్తున్నాం. మేము కూడా ఉద్యోగస్తులమే, మేము కూడా మాకు చాలా విధాలు ఉన్నాయి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అందుకని మేము అందరం కూడా రెగ్యులర్ ఇంప్లాయ్కి లక్షల జీతాలు ఉంటాయి. మాకు కూడా ఎలాంటి లేదు, ఏమీ లేవు. వ్యత్యాస హాస్పిటల్ కూడా మాకు తక్కువ ఉన్నది క్రెడిట్ కార్డు కూడా.